Hi, friends. Praise the Lord. Have a blessed day. Blessed Happy New Year. May God bless you. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని అందరినీ గడిచిన సంవత్సరం అంతా కాపాడి రక్షించి మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి మన జీవితాల్ని చక్కదిద్దుకొని మరి దేవుడు కోరుకున్న ఫలములు ఫలించి దేవుడికి ఇష్టమైన జీవితం జీవించి దేవుడిచ్చే మరి నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనకు మరొక సంవత్సరము దయాకిరీటంగా ఆయుష్తో మరి సంవత్సరం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది ఈ దినంను చూడవలనని ఆశ కలిగి ఉన్న వారికి ఆయుష్ చాలక ఆరోగ్యం చాలక మరి ఈ లోకాన్ని విడిచిన వారు ఉన్నారు. వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారికి ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ వారు ఈ లోకంలో జీవించని పరిస్థితులు ఉండొచ్చు. అయితే మనము మాత్రం మరి బ్రతికి ఉన్నాం ఈ పనులన్నీ చేసుకోవడానికి చక్కపరచుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనకి ఇవ్వబడిన ఈ ఆయుష్లో మన రక్షకుడైన దేవుని సంకల్పం చొప్పున ఈ దినంలోను ఈ ఆయుష్ను సద్వినియోగం చేసుకోవాలనని ప్రభువునందు మీ ప్రియ సహోదరుడనైన నేను మరి కొన్ని విషయాలు మీకు ప్రకటిస్తున్నాను. దయతో స్వీకరించండి. అయ్యో, నా బోధకుల మాట నేను ఎందుకు వినకపోతిని, అయ్యో నా బోధకుల మాటలు నేను ఎందుకు చెవిని పెట్టకపోతిని అని దుర్దినములు రాక మునిపే మరి ఈ మాటలు చెవిని పెట్టాలని నేను ఆశిస్తున్నాను. ఏమనగా మరి ఈ ప్రపంచంలో మనం ఎవరినైనా అనుసరింపదగిన మానవుడు భూమి మీద ఉన్నాడు అనంటే, ఏదైనా సిద్ధాంతంను అనుసరించదగింది ఏదైనా ఉంది అనంటే, లేకపోతే ఎవరి మాటలైనా మనకు మేలు చేస్తాయి అని అనుకున్నట్లయితే ఇతనికి మించిన మాటలు, ఇతనికి మించిన మార్గము, ఇతనికి మించిన ఆలోచన శక్తిని ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆయనే యేసుక్రీస్తు. దయచేసి ఆయన ఏమి చెబుతున్నాడు, ఏమి చేయమంటున్నాడు మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో జాన్ గాస్పెల్, బుక్ ఆఫ్ జాన్ గాస్పెల్, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఎంతో స్పష్టంగా రాయబడి ఉంటుంది. నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. రైట్. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇక్కడ భయంకరమైన హెచ్చరికలు ఒక 2 ఉన్నాయి. ఒకటి, నేను ద్రాక్షవల్లిని. మనకు చాలామందికి ఒక విషయం తెలుసు, ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలము. ఆ ద్రాక్షవల్లిలో తీగలు నిలిచి ఉంటేనే ఫలిస్తాయి అని చెప్పాడు అని మాత్రమే తెలుసు. కానీ దీని వెనకాల ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన విషయాలు ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెబుతూనే నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నాడు. తండ్రి ఏమో ఫార్మర్, వ్యవసాయకుడు అంట. అక్కడ వ్యవసాయం చేస్తాడు అంటే నీటి పారుదల, పంటకి నీరు ఎలా అందాలి, ఎరువులు ఎలా అందాలి, కలుపు ఎలా తీయాలి, ఆ పంటని వేసి పండించి ఆ పంటకి పూర్తి హక్కుదారుడిగా ఉండేవాడు వ్యవసాయకుడు. అయితే అందులో ద్రాక్షవల్లి ఏమో యేసుక్రీస్తు అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అయితే మనకేం బాధ లేదు, డోక లేదు. ఆయన క్షమించే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు, దినమెల్లా చేతులు చాపుతున్నాడు మన కొరకు. కాబట్టి ఆయన మాట విన్నా వినకపోయినా, ఒకరోజు విని ఒకరోజు వినకుండా పోయినా, ఒకరోజు విన్నట్టు చేసి మరొక రోజు వినకుండా తిరిగినా, ఏమైనా ఆయన మన కొరకే భూమి మీద దిగి వచ్చి మన కొరకే చనిపోయాడు, ఆయన నమ్ముకోమని ప్రకటింపజేస్తాడు. ఇంత ఉన్నది కాబట్టి మనం నిర్లక్ష్యపరచచ్చు అనుకుంటాం. కానీ ఈయన ఒక పిటిషన్ ఉంది, ఇక్కడ ఒక లింక్ ఉంది, ఒక లిటిగేషన్ ఉంది. ఏంటంటే, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. తండ్రితో పెట్టుకోకండి అని చెప్పాడు.
మొత్తం నా చేతిలోనే ఉంటే నేను ఎవరినైనా ఏదైనా క్షమించడము, రక్షించడం ఇవన్నీ చేస్తాను. కానీ నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. పనికి మాలిన తీగలను తీసి పడేస్తాడు అని చెప్తున్నాడు. సో ప్లీజ్ మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఎవరం పనికి మాలిన తీగలుగా ఉండొద్దు. అయితే నేను పనికొచ్చిన తీగగానే ఉన్నాననే ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఎట్లయితే పనికొచ్చిన తీగగా ఉన్నారో, ఏదైతే పనికి మాలిన తీగగా ఆయనలో ఉంటుందో ఇక్కడ మనకు క్లారిటీ ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నేను అరణ్యంలో, అంటే మేము హిందూ కుటుంబంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుండి హిందూ సాంప్రదాయాల్లో తడిబట్టే స్నానాలు చేసి, బావి దగ్గర నీళ్లు తోడుకొని తడిబట్టే స్నానాలు చేసి, మరి గుళ్ళోకి వెళ్ళి ఉదయకాలం మరి పూజారి కూడా ఇంకా మేల్కొనక ముందే వెళ్ళి మేల్కొలిపి ఇలాంటి పూజా వ్రతాలన్నీ చేసిన భక్తి సాంప్రదాయాల్లో పెరిగిన నేను నా ఇంటర్మీడియట్ స్టడీస్ టైంలో నా 16 to 17 ఏజ్ మధ్యలో నేను ఈ దేవుళ్ళందరికీ అంకితమై దేవతలకి పూజారిగా మారిపోతాను అనుకున్న ఆ రోజుల్లోనే మరి అక్కడి నుంచి దేవుడు మరొక ఆలోచన ఇచ్చి ఇవన్నీ దేవుళ్ళ కంటే మెయిన్ ఒక దేవుడు ఎవరు మా దేవుళ్ళలో అని నేను ఆలోచించుకుంటే, మెయిన్ దేవుడు ఎవరు తెలిస్తే ఆయనకు అంకితమైతే ఇంకా బెస్ట్ కదా అని అనుకుంటే, మాకున్న ఈ సమస్త దేవతలలో దేవుళ్ళలో ఏ ఒక్క దేవుడు నేను అందరికంటే మెయిన్, నేను అందరికంటే గొప్పవాడిని, పైవాడిని అని చెప్పిన ఎవరు లేరు. ఎవరు ఏ డాటాతో నా యుద్ధకు రాలేదు, నా మనసుకు తృప్తి పరచలేదు, క్లారిటీ ఇవ్వలేదు. కనుక నా ఆలోచనలో అప్పటికి నేను ఒక సైంటిస్ట్ కావాలని, ఒక డాక్టర్ కావాలని అనుకున్న నేను, మరి సైన్స్ పరంగా కూడా ఈ విశ్వాన్ని ఒక శక్తి, ఒక పవర్ నడిపిస్తుందని నమ్మిన నేను చిన్నప్పటి నుండి ఒక ఆధ్యాత్మికవేత్తగా, మరి మంచికి మంచి, చెడుకు చెడు జరిగిస్తున్న ఒక దైవం పైన ఉన్నాడు అని నమ్మి నేను ఇక చివరికి ఏ దేవుళ్ళు కాదు కానీ పైన ఒక దేవుడు ఉంటాడు, ఆయన్నే సేవిస్తాను, ఆయనకి అంకితమై జీవిస్తాను. ఆయన ఈ భూమి మీద ఎంతోమంది దుష్టులు, చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు ఉన్నారు. మంచివారికి ఆయన తప్పకుండా ఆయన చూస్తాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. మంచివారిని ఆయన ప్రేమిస్తాడు. దుర్మార్గులను, దుష్టులను కాదు, సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువులను ఆయన ఇష్టపడతాడని ఎప్పుడైతే నేను ఒక కన్ఫర్మేషన్కి నాకు నేను వచ్చి, మరి వచ్చిన మరుక్షణము నేను ఇంట్లో లెటర్ రాసి పెట్టి, అప్పటికే మా నాన్నగారు చనిపోయి 2 years అవుతుండే. ఎన్నో సమస్యలు, ఒక తండ్రి లేని పిల్లలంగా, ఒక భర్త లేని స్త్రీగా మేము, మా అమ్మ వాళ్ళు, మేము ఆ బాధలన్నీ మేము చూశాను ఆ కాలానికి. కాబట్టి ఈ లోకం మీద నేను విరక్తి కలిగి, ఆకాశమంత ప్రేమించే తండ్రి లేడు, నేను ప్రేమించే కుటుంబ సభ్యులే విరోధంగా మారుతున్న ఈ లోకంలో సమాజం మీద విరక్తి కలిగి, దేవుడి మీద అత్యాసక్తితో ఆకాశమందు ఒక దేవుడు ఉంటాడు, ఆయన్నే సేవిస్తానని చెప్పి నేను ఇంట్లో లెటర్ రాసి పెట్టి, అసలు ఇంట్లో వాళ్ళకి నేను లేకపోతే వాళ్ళు బ్రతకలేరు, నా తల్లి కానీ నా అక్క కానీ. ఆయనను నేను ఒక తీర్మానం తీసుకొని నేను అలాగా వెళ్ళిపోతున్న ఆ క్రమంలో మరి చూచుచున్న దేవుడు, మరి దయగల దేవుడు, ఈయన ఇంత చేశాడు, భూమిని ఆకాశం కలుగజేశాడు, ఆయన భూలోకంలో పుట్టాడు, ఆయన ప్రజలను ఏర్పరచుకున్నాడు, వాళ్ళ ద్వారా క్రీస్తు వచ్చి మనుషులందరి పాపముల కొరకు మరణించి, శ్రమ పొంది మరణించి తిరిగి లేచాడు. ఈ మార్గాలన్నీ నాకేం తెలియకుండానే నేను ఆకాశం ముందు ఒక దేవుడు ఉంటాడు, ఆయన్నే వెతుకుతాను, ఆయన్నే సేవిస్తానని చెప్పి వెళ్ళిన నన్ను 3వ దినంన మరి ఆ యేసుక్రీస్తు నన్ను దర్శించడం జరిగింది. నా జీవితాన్ని ఎవరూ కాపాడేవారు కాదు, ఎవరి వలనను నేను తిరిగి వచ్చేవాడిని కాదు. కానీ ఆ రోజు మరి ఆయన ప్రత్యక్షమై, ఆయన నా మనసులో, నా ఆత్మలో, నా ప్రాణాత్మ దేహంలో ప్రవేశించి ఎనలేని శాంతితో నన్ను నింపడం. అంటే నేను వెతుకుతున్న దేవుడు నాకు దొరికాడనే ఆనందం, యురేకా అని అరిచిన ఆనందం, ప్రపంచంలో ఉన్న వెండి బంగారాలన్నీ నాకు ఇచ్చిన దొరకని సంతోషం, సమాధానం నాకు దొరికితే నేను ఆశ్చర్యపోయాను. పైన నేను దేవుని వెతుకుతూ వెళ్తే భూలోకంలో చెప్పబడిన ఈ యేసు నా దగ్గరికి వచ్చాడేంటి, ఈయనకి ఆయనకి ఏంటి సంబంధం, ఈయనే ఆయననా అని చెప్పి ఒక ఆలోచన తప్ప నాకు అదేం పెద్ద సమస్యగా, బాధగా, లేకపోతే ప్రశ్నార్థకంగా ఉండలేదు. కానీ ఎక్కడ లేని ఆనందం, నేను వెతుకుతున్న పైన దేవుడే దొరికిందనే ఒక
కన్ఫర్మేషన్ నా హృదయానికి రావడం జరిగింది. ఇదంతా నా వల్ల జరగలేదు, అది ఆయన వల్ల జరిగింది. ఆయనే నాకు ఏదో ఒకటి చేయాలని, ఏదైనా చేస్తేనే ఇప్పుడు నేను నా జీవితం కాపాడబడుతుందని ఆలోచించిన క్రీస్తు నన్ను అక్కడ పట్టుకొని రావడం, అదే రోజు నేను దేవుడికి సమర్పించుకోవడం, ఆకాశమందున్న దేవుడి వైపు చూస్తూ నిన్ను వెతుకుతూ వెళ్ళిన నన్ను కాపాడి తీసుకొని వచ్చావు. కాబట్టి నా ఆచారాలు, నేను పుట్టి పెరిగిన సాంప్రదాయాలు ఇవన్నీ, నేను అనే వ్యక్తిని అక్కడే చచ్చిపోయాను అనుకుంటాను. నేను ఇప్పుడు ఇది మొదలుకొని ఈ జీవితం నువ్వు కాపాడి తీసుకొని వచ్చావు కనుక ఇది నీకు అంకితం చేసుకుంటున్నాను. నీ ఆచారాలు ఏంటో నాకు తెలియదు, నీ పద్ధతులు ఏంటో తెలియదు, అవన్నీ నాకు నేర్పించు. నా ఇష్టం కాదు, ఇక ఇప్పటి నుంచి ఈ బ్రతుకుని కాపాడి తీసుకొచ్చినావు కనుక నీకు అంకితం చేసుకుంటున్నాను అని చెప్పి నా 16 నుంచి 17 ఏళ్ళ ఈ మధ్య గ్యాప్లో, ఈ వయసులో నన్ను రక్షించిన ఆ పైనున్న దేవుడికి చెప్పుకున్నాను. అప్పటి వరకు ఈ దేవుడి డాటా కూడా నాకు తెలియదు, ఈయన గురించిన విషయాలు తెలియదు. కానీ ఈయన ఏమైతే అయి ఉన్నాడని ఇప్పుడు బైబిల్, నాకు ఆ తర్వాత బైబిల్ ద్వారాను దేవుడి ద్వారా తెలిసిందో అదంతా నిజమైన విధానంలో నన్ను ఆయన రక్షించడం జరిగింది. ఇది క్లియర్గా నాకు అర్థమైపోయింది. సో ఆ విధంగా రక్షించబడి నేను చర్చికి వెళ్తూ బైబిల్ కొనుక్కొని ఒకానొక దినంన బైబిల్ స్టడీ జరుగుతుందట ఒక గృహంలో. అంటే నేను అప్పటి వరకు ఇంకా దేవుడి విషయాలు ఏం వినలే, నాకేం తెలియదు. ఒకరోజు ఒక బ్రదర్ వచ్చి ఈ ఇవాంజలికల్ ఫెలోషిప్ అని యూత్ మధ్యలో జరిగే సేవ, అది యవనస్తులకు సువార్త చెప్తారు, యవనస్తులని దేవుళ్ళలో బలపరుస్తూ ఉంటారు అన్నమాట. అయితే అలాంటి ఒక గ్యాదరింగ్, ఒక గృహంలో ఒక చిన్న గదిలో 4 గోడల చుట్టూ అందరు కూర్చొని ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి నన్ను ఆ బ్రదర్ తీసుకుని వెళ్ళి అలా కూర్చున్నానో లేదో అక్కడ వాళ్ళు ఈ వాక్యం ధ్యానిస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో. అక్కడ అంటే ఏ రక్షకుడని యేసుక్రీస్తు అయితే నేను అరణ్యానికి వెళ్తున్నప్పుడు మార్గంలో 3వ దినం నాకు ప్రత్యక్షమై నన్ను దర్శించి నా ప్రాణాత్మ దేహంలో ప్రవేశించి ఎనలేని శాంతి సమాధానంతో నన్ను నింపి నన్ను తీసుకొచ్చిన ఆ దేవుడు ఆయన గురించి చెప్పిన మొట్టమొదటి మాట ఇది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును అని చెబుతూ, మరి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అనే మాటలు చెప్తుంటే ఎక్కడ లేని శివరింగ్, ఎక్కడ లేని బలము, జయము, జ్ఞానము, ఎక్కడ లేని ఒక విజయము, ఒక మరుగైన విషయము బయలుపరచబడము, ఈ అనుభవాన్ని నేను ఆ రోజు అనుభవించాను ఈ మెసేజ్ ద్వారా. ఓహో, అంటే ఆయనే ద్రాక్షాలు, ప్రపంచ ప్రజలకు ఆయన చెప్తున్న మాట అని నాకు అర్థమైంది. ఆ ప్రపంచ ప్రజల్లో ఆయన నా కన్నులు తెరిచి, నా మనోనేత్రములు తెరిచి, నా మనసులోనికి, నా ప్రాణాత్మ దేహములలోనికి వచ్చి ఆయన ఎవరో, తాను ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలా దేవుడో, ఎలా రక్షకుడో, ఎలా జీవము కలిగి ఉన్నాడో, ఎలా జీవాధిపతో నాకు వివరిస్తున్న ఆ దినము, ఈ సందర్భం ఈ వాక్యంలో నుంచి వివరించాడు. నా మనసు కంప్లీట్గా మరి ఆయనకి అంకితం అయిపోతూ ఆయన యందు విశ్వాసం ఉంచుతూ నడచడానికి పెద్ద మరి విజయవంతమైన విషయం ఇది. ఒకవేళ ఆ రోజుల్లో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో ఈ మాటలు కనుక తన నోటిలో నుండి రాకపోయి ఉంటే నా జీవితానికి ఏమర్థమయ్యేది ఆయనను గూర్చి? ఆయన ఆ రోజు అలా చెప్పి ఉండకపోతే అవి ఇందులో రాయబడి ఉండేటివి కాదు. ఇవి రాయబడి ఉండకపోతే సత్యాన్ని అన్వేషించిన నాకు ఆయనలోని జీవము, వెలుగు, జయము నాకు దొరికేది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ ఈయన చెప్తున్నాడు, ద్రాక్షవల్లి నేను, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపడి ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఇంకేం చెప్తున్నాడో విన్నాం. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పిన మాటలను బట్టి మనము పవిత్రులమై ఉంటాం. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఆయన చెప్పిన మాటలను వింటున్నప్పుడు మనం పవిత్రులమైపోతాం.
నిజంగా ఆ రోజు ఈ మాటలు మొట్టమొదటి ఎన్కౌంటర్ అనమాట. అక్కడేమో స్పిరిట్‌లో ఎన్కౌంటర్ జరిగింది. స్పిరిట్ ద్వారా ఆయన నన్ను ఎన్కౌంటర్ చేసి, నా మనసును నూతనపరిచి, నన్ను పరిశుద్ధపరిచి, నన్ను ఆయన కోరుకొని, ఎన్నుకొని నన్ను పట్టుకొనొచ్చాడు. అదే రోజు నేను దేవునికి ఆకాశం వైపు చూస్తూ సమర్పించుకున్నాను. కొన్ని దినములు గడిచిన తర్వాత మొట్టమొదటిసారి నేను దేవుని యొక్క విశ్వాసుల మధ్యలోనికి, అంటే దేవుని పరిశుద్ధుల మధ్యలోకి నేను వెళ్ళినప్పుడు వారు ధ్యానిస్తున్న ఈ వాక్యము నా గుండెల్ని, నా ప్రాణాత్మ దేహంలో పట్టుకున్నాయి, అలుముకున్నాయి ఈ మాటలు. మరి అప్పుడు నాకు అర్థమైంది. మీరు ఇక్కడ అంటాడు, నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నాయందు నిల్చుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అని అంటున్నాడు. అంటే నన్ను దర్శించిన ఆ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఇది. లిటరల్గా, ఎవిడెన్షియల్గా, స్క్రిప్చరల్గా చెప్తున్నాడు. నాకు ఇది బైబిల్గా కనబడట్లేదు, లేకపోతే అక్షరాలు కనబడట్లేదు. నాకు యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తే కనబడి చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. అంటే నేను ఒకప్పుడు, నాకు యేసుక్రీస్తు తెలీదు, నేను ఒకప్పుడు అన్యుడను. నన్ను మార్గంలో దేవుడు దర్శించి పట్టుకొని వస్తే నా మనసు మారి నూతనమైపోయి దేవునికి అంకితం చేసుకున్న తర్వాత మొట్టమొదట నాతోటి మాట్లాడుతున్న మాట, ఆయన ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఇది ప్రత్యక్షతనే. ఈ ప్రత్యక్ష ద్వారా నాతో మాట్లాడు. నాకేం తెలియదు, ఆయన విధానాలు తెలియదు, మార్గాలు తెలియదు, ఆయన బోధ అస్సలే తెలియదు నాకు. సో ఇక్కడ అంటున్నాడు, ఇది ఎన్నడూ వినని మాటలు. ఇక్కడ అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. నేను అప్పుడు డాక్టర్ కావాలనుకున్నాను, సైంటిస్ట్ కావాలనుకున్నాను, అవేం చేయలేదు. సృష్టికర్తను సేవించాలి, అరణ్యాలు తపస్సు చేసుకుని నాకు తప్పకుండా ఆయన ప్రత్యక్షమవుతాడని నేను నమ్మాను. హైందవ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ఆ విధానాల చొప్పున అనేక పుస్తకాలు చదివాను నేను చిన్నప్పుడే. ఆధ్యాత్మిక పుస్తకాలు, ఆధ్యాత్మిక సినిమాలు, ఆధ్యాత్మిక పురాణాలు, హరికథ పురాణాలు, ఇవన్నీ నేను వంట పట్టించుకున్నటువంటి. అంత బాగా నేను దాంట్లో నిమగ్నమైన నన్ను పట్టుకున్న తర్వాత యేసుక్రీస్తు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. అంటే ఎవరైతే నాకు ప్రత్యక్షమయ్యారో ఆయనకు వేరుగా ఉండి ఈ లోకము ఏమి చేయలేరంట. లోకంలో ప్రతి మనుషుని కొరకు చెప్తున్నాడని నాకు అర్థమైంది అక్కడే. సో ఆయనకు వేరుగా ఉండి ఏం చేయలేరు అన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. మరి ఈ సంగతులన్నీ మా ఫ్రెండ్స్కి తెలియదే. ఒక్కొక్కరు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఈ తలంపులతోటే వెళ్తున్నది మా జీవితం గోల్. కానీ యేసుక్రీస్తుకు వేరుగా ఉండి ఏం చేయాలనే విషయం మాకు తెలియదు. యేసుక్రీస్తు మాకు చెప్పలేదు, ఏ సమాజం మాకు చెప్పలేదు అనే విషయం నాకు అర్థమైంది. యేసుక్రీస్తు మరి చెప్తున్న ఈ సత్యం నేను ఆ రోజే గ్రహించాను. ఓ మై గాడ్, మరి నీవు నాకు ప్రత్యక్షమై నువ్వు నా మనోనేత్రులను తెరిచి నాతో ఈ విషయాలు మాట్లాడుతున్నావు, మరి నన్ను కాపాడుతున్నావు, నాకు ఈ కృపనిస్తున్నావు. మరి నా స్నేహితులు, నా బంధుమిత్ర, రక్త సంబంధులు, నా దేశం అంతా మరి నిన్ను తెలుసుకోవాలి కదా, నీకు వేరుగా ఉండి ఏమి చేయలేరు కదా అని చెప్పేసి నా మనసు అప్పుడే బలంగా పట్టుకుంది ప్రియులారా. సో ఆ కాలం నుంచే, ఆ చిన్న వయసు నుంచే నా ఏజ్ గ్రూప్ పీపుల్ అందరి కొరకు నేను తపన పడుతున్నాను, తాపత్రయపడుతున్నాను. ఇది విషయము, ఇది నిజము, ఇది సత్యము, ఇది జ్ఞానము, ఈ విషయాలు మనకు తెలియాలి. ఇదిగో ఇతడు రక్షకుడు, ఇతడు నిత్యజీవం ఇచ్చువాడు, ఇతడు నిజమైన లోకరక్షకుడు, ఇతడు నిజమైన దేవుడు అని చెప్పి వీరిని ఎలాగా నేను క్రీస్తు యుద్ధకు నడిపించాలి, లేకపోతే వీళ్ళకు క్రీస్తుని ఎలా అందించాలి, ఎలా పరిచయం చేయాలి, నువ్వు నాకు మాత్రమే ప్రత్యక్షపరచుకోవడానికి కారణం ఏంటి, నా వాళ్ళకు కూడా నువ్వు ప్రత్యక్షపరచుకో అని చెప్పి నేను ఎంతో వేదన పడ్డాను ప్రియులారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒకటే వేదన. ఆయన మరణించింది నిజము, ఆయన పుట్టింది నిజము, మరణించింది నిజము, సజీవుడై లేచింది నిజం కనుకనే నా జీవితాన్ని నా ఎదురు నిలిచి రక్షించాడు. లేకపోతే అరణ్యంలో చీకటి ఉంటుంది, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, చలి ఉంటుంది, వర్షం ఉంటుంది, ఎండ ఉంటుంది, ఆకలి దప్పులు ఉంటాయండి. నా భయంకరమైన తీర్మానానికి వీటన్నిటికీ జవాబు ఏంటిది? దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన నాకు జవాబిస్తాడని వెళ్ళాను కదా. మరి ఆయనను నేను వేరే కోణంలో వెతికినా
స్పందించింది ఆయనే. ఆయనే స్పందించాడు. ఆయనే దిగి వచ్చాడు. ఆయనే ఈ జీవితాన్ని రక్షించాడు. ఆయన లోకం కొరకు తన ప్రియకుమారుని రక్షకుడిగా పంపించిన వాడు అని నాకు తెలీదు. ఆయన పంపించి ఉన్నాడు. ఇదంతా నా బిహైండ్ జరిగింది. నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇది. నాకు తెలియని విధానంలోనే నన్ను నేను నశింపజేసుకుంటూ నేను నశించిపోతుండగా ఆయన ఆల్రెడీ నా వెనకాల ఎప్పుడో చెప్పాడు, నేను నశించింది దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానని. ఆయన మనుషుల పాపలను పరిహరించడానికి, మనుషులను రక్షించడానికి క్రీస్తును, ఆ పైన దేవుడు క్రీస్తును పుట్టించాడని. ఇవంతా నా బ్యాక్ స్టోరీ నాకు తెలియకపోవడం. అయితే తెలియకపోయినా ఉన్నది వాస్తవం కదా. ఆ వాస్తవమైన వాడు స్పందించి నన్ను పట్టుకొని నా జీవితంలో ప్రత్యక్షమై ఈ మహోన్నతమైన దేవుని యొద్దకు, ఈ మహోన్నతమైన సత్యం యొద్దకు, ఈ మహోన్నతమైన మార్గం యొద్దకు, మహోన్నతమైన జీవం యొద్దకు, భూమిని ఆకాశం కలుగజేసిన దేవుని యొద్దకు నన్ను రప్పించుటకు, ఈ భూమి మీద ఎవరినైతే ప్రత్యక్షపరిచాడో, ఎవరినైతే అందించాడో, ఏ రక్షకుడినైతే పంపించాడో ఆ రక్షకుడిని తిరిగి నా దగ్గరికి పంపించి ఆయన ఆత్మ ద్వారా నన్ను దర్శించడం, నేను రక్షించబడడం జరిగింది ప్రియులారా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మాటలు నా మనసును, నా జీవితాన్ని అసలు ఎంతో ఉన్నతంగా ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. ఈ లోకంలో మా నాన్న చనిపోయిన తర్వాత నాకు బోధించే నాన్న చనిపోయాడే అనే దుఃఖం నన్ను వెంబడించేది. 2 సంవత్సరాలు ఆయన సమాధి దగ్గర ఏడ్చాను నేను, పసివాడిని. 15 సంవత్సరాల నుంచి 16-17 సంవత్సరాల వరకు. కానీ నాకు మహాబోధకుడు దొరికాడు. మా నాన్నకు మించిన జ్ఞానం కలిగినవాడు, మా నాన్నకు మించిన బోధ కలిగినవాడు, సత్యబోధ కలిగినవాడు, ప్రపంచానికి అవసరమైన బోధ కలిగినవాడు, ప్రపంచ ప్రజలకు బోధించగలిగిన బోధ కలిగినవాడు దొరికాడు. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది ఆయన లోపల. ఈ న్యూ ఇయర్ రోజు దయచేసి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కాదు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, సిక్కు కావచ్చు, ఏ దేశపు వాడైనా కావచ్చు, భూమి మీద ఆదాము నుండి వచ్చిన సంతానమైనటువంటి మానవ జాతి కొరకు ఆయన భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యేలా చేశాడు దేవుడు. ఆయన పుట్టాడు, మనుషులందరి కొరకు జీవించి, మనుషులందరి పాప పరిహారం కొరకు తన రక్తాన్ని చిందించి, మనుషులందరికీ నిత్య జీవం ఇవ్వడానికి మరి తిరిగి లేచి, మరి ఆయన సజీవుడై ఉండి నశించిన దాన్ని నేను వెతికి రక్షించడానికి వచ్చాను అని ఆయన శరీరధారిగా ఉన్న దినంలో చెప్పిందే అక్షరాల నెరవేరుస్తున్నాడు. నా యొద్దకు వచ్చి నెరవేర్చాడు. ప్రపంచంలో మనుషులందరి దగ్గరికి వెళ్తూ రక్షిస్తున్నాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, యేసు అన్యజనులమైన మేము, బహు విగ్రహారాధికులమైన మేము యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే అది అసాధ్యం, అనన్య సామాన్యం. అది మామూలు విషయం కాదు. మా మనసు అట్లా ఉండదు. కానీ ఒక పోరాటం, ఒక విజయం, ఆయన శిలువలో పోరాడి మరణాన్ని గెలిచి లేచిన విజయమే మేము ఇవి విజయం పొందడానికి కారణం అయ్యింది. సో నన్ను గెలిచిన నా సాంప్రదాయాల్ని, నా పద్ధతులు, నా విధానాల్ని గెలిచాడు ఆయన, గెలిపించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా ఇవన్నీ ఎప్పుడు తెలిసినాయి నాకు? నేను దేవుని ఆత్మచేత పట్టబడి వచ్చి బైబిల్ చదువుతుంటే తెలిసాయి. కానీ ఇందులో నేనేమి డబ్బులు ఇస్తే అమ్ముడుపోయినోని కాదు, ఎవరో డబ్బులు ఇస్తే ఈ యేసుప్రభుని నమ్ముకున్నాను కాదు. ఇది సత్యాన్వేషణ చేశాను. అయితే నాకెందుకు నన్ను దర్శించాడు? నాకు ఆయన తెలియదు కదా. నేను ఆకాశమందున్న దేవుని వెతుకుతూ వెళ్తూ అరణ్యంలో తపస్సు చేసుకుంటాను జీవిత కాలమంతా, బ్రతికినంత కాలం అనుకున్నాను. మరి అక్కడ ఆయన ఎందుకు నన్ను దర్శించాడు అంటే, ఆల్రెడీ ఆయన ఈ లోకాన్ని చూస్తున్నాడు. మనుషులందరి కొరకు ఆలోచన చేసి ప్రభువైన యేసుక్రీస్తుని పుట్టియడం, ఆయన చనిపోవడం, తిరగలేదు, ఇదంతా జరిగింది కదా. ఇదంతా నాకు తెలియదు కదా. కాబట్టి ఆయన ఉన్నాడు. కాబట్టి ఉన్నవాడు దేని కొరకు స్పందించాలో దాని కొరకు స్పందించాలి. మనం మన తల్లిదండ్రులు పిల్లలంగా పుడతాం, చిన్న పిల్లలుగా ఉంటాం. మనం ఆకలైనప్పుడు అమ్మ స్పందించి అన్నం పెడుతుంది. ఎందుకు స్పందించిందంటే ఆమె విధానం అది, ఆమె జీవితం అది. ఆమె ఎందుకు స్పందించిందంటే ఆమె ప్రేమ అది, ఆమె బాధ్యత అది, ఆమె ఏమంటారు దాన్ని, ఆమె జీవితం అది. ఆమె మన కొరకు జీవిస్తుంది. అంటే ఆమె అంటే అక్కడ తండ్రి, తల్లి వారి బాధ్యతగా పిల్లల విషయంలో స్పందిస్తుంటారు.
ఇక్కడ రక్షకుడు దేవుడు అనబడేవాడు నాకు తెలియకపోయినా ఆయనే స్పందించి నన్ను రక్షించాడు. కాబట్టి ప్రియులారా, ఇది అందరికీ వర్తించే విషయం. నేను చెప్పాలంటే రోజులు తరబడి రోజులంతా చెప్పినా సరిపోనంత సాక్ష్యం ఉంది. ఆ దేవుని యొక్క మహత్యం ఉంది. ఆయన కృప అంత గొప్పగా ఉంది. ఆయన కృపను గూర్చి వర్ణించడం చాలా తక్కువ అండి. ఇప్పటికీ నేను ఏదైనా బైక్ మీద వెళ్తూ లేకపోతే ఏదైనా ప్రయాణాలు చేస్తూ ఒక అడవులు, మన రోడ్డు మధ్యలో అటవీ ప్రాంతాలు వస్తే ఆ అడవుల్లోకి ఇలా తొంగి చూస్తే భయమవుతుంది. ఏంటి ఈ అడవుల్లోకి వెళ్తానని డిసైడ్ అయినా, అప్పుడు ఈ అడవుల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్ళానా ఆలోచిస్తే 1 రోజు 2 రోజులు గడిచి ఆకలి దప్పుల గురించి ఆలోచించలేదు నేను. ఆకలి అవుతుంది, అన్నం ఎట్లా అని ఆలోచించలేదు. దేవుని మీద ఉన్న ఆ తపన అలా చేసింది నన్ను. కానీ ఆయన నేను నా పురాణాల్లో ప్రత్యక్షమైనట్టుగా అనుకుంటే అట్లా కాకుండా క్రీస్తు ప్రత్యక్షం అవ్వడం, క్రీస్తుకు నీకేంటి సంబంధం అని అన్న తర్వాత ఇదిగో ఇక్కడ అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం. ఈ తండ్రి అనేవాడు దేవుడు భూమిని ఆకాశం కలిగజేస్తుంది. మనం పైన దేవుడు ఉంటాడు అనుకుంటాం కదా, ఈయనని తండ్రిగా మరి ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. తండ్రి అయిన దేవుడు మరి క్రీస్తుని పంపించగా క్రీస్తు మానవులను రక్షిస్తున్నాడు. మరి ఒక్కొక్క ప్రత్యక్షత ఒక్కొక్క నామంలో మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా నామంలో ఆయన చేయాల్సినవి చేశాడు. క్రీస్తు ద్వారా మానవులకు కలగవలసిన ప్రయోజనాలని క్రీస్తు ప్రత్యక్షతలో కలగజేశాడు దేవుడు. కాబట్టి ఆయన మరణించి తిరిగి లేవడం, ఆయన నా యొద్దకు వచ్చి నన్ను రక్షించడం, ఇది మళ్ళీ నేను బైబిల్ అనేక చోట్ల ఆ తర్వాత నా జీవిత అనుభవంలో, క్రైస్తవ్యం యొక్క అనుభవంలో నేను నేర్చుకున్నాను. అసలు నాకు ఎందుకు సంభవించింది, నన్ను ఎందుకు రక్షించాడు, ఇది వింతైన ఆశ్చర్యం. నా బ్రతుకులో ఎన్నిసార్లు ప్రశ్నలు, దీనికి అన్నిటికీ జవాబులు మళ్ళీ నేను దీంట్లోనే బైబిల్లోనే పొందాను. ప్రియులారా, ఏమంటున్నాడు, తండ్రి ఆకర్షించందే ఎవడు నా యొద్దకు రాడు, నేను తండ్రి యొద్ద నుండి దిగి వచ్చి తినే. తండ్రికి ఈయనకేంటి సంబంధం అని అడిగితే, దేవుడికి ఈయనకేంటి సంబంధం అని అడిగితే చెప్పిన విషయాలు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. చూసారా అండి, నేనేమన్నా తండ్రి పైనున్న దేవుని వెతుకుతూ ఆయన్ని సేవిస్తా, ఆయన్ని కలుసుకుంటా, ఆయన నాకు ప్రత్యక్షం అవుతాడు అనుకొని వెళ్ళాను కదా. కానీ నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. కాబట్టే యేసుక్రీస్తు వచ్చాడు నా దగ్గరికి అని నాకు అర్థమైంది, నాకు తర్వాత అర్థమైంది. కాబట్టి ప్రియులారా, దయచేసి జ్ఞాపకం చేసుకుని, ఎవరు ఇది మతం మారడం కాదు, సత్యాన్ని తెలుసుకోవడం, నిజాన్ని తెలుసుకోవడం, జీవాన్ని తెలుసుకోవడం, మార్గాన్ని అనుసరించడం, నిజమైన రుజుమార్గంలో నడవడం కదా. నా మనసుకు, నా హృదయానికి నచ్చిన దేవుడే కాదు, ప్రపంచానికి ఉన్న నిజమైన ఏకైక దేవుడైనా. ఇంకొకటి ఈయన గురించి ఏమంటాడంటే, నేను ఆది అంతము లేనివాడను, ఆది అందు భూమిని ఆకాశం కలిగజేసిన వాడను, నాకు ముందు కానీ నాకు వెనుక కానీ ఏ దేవుడు లేడు అన్నాడు. ఇంత గొప్ప దేవుని కంటే ఇంకా నేను ఎవరిని కనుక్కోవాలి, ఇంకా నేను ఎవరిని చూడాలి, ఇంకెవరు నాకు కావాలి? భూమిని ఆకాశం కలగజేశాడు, మానవుల్ని కలగజేశాడు, జంతువుల్ని కలగజేశాడు. మానవులలో మళ్ళీ ప్రత్యేకించి ఒక మానవుల్ని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా రక్షకుణ్ణి, ఆ దేవుణ్ణి పుట్టించి ఆయన ద్వారా నాకు పాపక్షమాపణ, విమోచన ఇవన్నీ కలగజేశాడు. ఇంకా నేనేమి ఆశించాలి? ఇంకొక దేవుని నేను ఇంకెక్కడ చూడగలను? కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి నేను తెలుసుకుని ఆయన మార్గంలో నడుస్తున్నాను. ప్రియులారా, ఇంకా నా ఎఫ్బీలో వీటన్నిటిలో ఇంకెవరైనా, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఇంకెవరైనా జీవంగల దేవుణ్ణి ఇంకా కనుగొనకపోతే, నీ సృష్టికర్త అయిన దేవుని నీ బాల్య దినంలో ఏందో తెలుసుకోమని బైబిల్లో ఉంది. ప్రియులారా, నేను ఈ ముఖంగా చెప్పాలంటే నాకు ఇది సరిపోవట్లేదు. నాకు ఎంతో ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఎంతో ఉన్నది దేవుడితో అటాచ్మెంట్, లేకపోతే దేవుడితో ఎన్కౌంటర్, దేవుడు నన్ను దర్శించిన విధానం, నేను దేవుడికి అంకితమైన విధానం, నా పూర్వ విశ్వాసాలని ఈ విశ్వాసాన్ని పోల్చుకుంటూ నేను వాటిని గెలిచిన విధానం, వాటికి మించిన ఈ విశ్వాసం యొక్క విజయ విధానాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి నా జీవిత అనుభవంలో. ఇవన్నీ దేవుని చిత్తం అయితే మీకు అందరికీ పంచుకుంటాను. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ అవ్వండి దయచేసి. సో ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా, నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ న్యూ ఇయర్లో నా మాటలు మీలో నిల్చుండాలి.
మీకు ఏది ఇష్టమో అది ఇస్తాను అంటున్నాడు. నాయందు మీరు 7వ వచనంలో నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. కండిషన్స్ అప్లైడ్ అన్నమాట. ఇక్కడ కండిషన్స్ అనేటివి ఉన్నాయి క్రీస్తు దగ్గర. మనం ఇష్టానుసారంగా జీవించి దేవుడి దగ్గర నుంచి ఏదో ప్రయోజనం పొందాలంటే కుదరదు. నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటాయి. మనం నిలిపి ఉంచుకుంటున్నామా, పారవేస్తున్నామా? నిలిపి ఉంచుకోవడం అంటే యేసుక్రీస్తు ఇలా చెప్పాడు కదా, ఇలాగే చేయాలి, నేను దీనికి విరుద్ధంగా చేయకూడదు అని ఆ మాటలను నిలిపి ఉంచుకొని జీవించాలి. లేకపోతే ఆయన మాటల్ని ఇట్లా పారేసి మన ఇష్టం వచ్చినట్టు జీవించి మళ్ళీ మనం యేసుక్రీస్తు ఆ ప్రభు అంటే ఏం చేయలేడు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్లీజ్, ఈ జీవితం ఉన్నది ఒకటే జీవితం, కొంతకాలమే. ఈ జీవితాన్ని సజీవం చేసుకో. ఆయన మాటలు నీలో నిలిపి ఉంచుకొని నీవు ఆయనలో నిలిచి ఉండి అప్పుడు ఆయన నీకు ఏది ఇష్టమో అడిగితే ఆయన ఇస్తాడు. అది పొందుకుంటూ నువ్వు దేవుని రాజ్యం చేరాలి అని అన్నదే దేవుని యొక్క సంకల్పం. ఈ విషయంలో మనం ఈ 2026లో విజయం పొందుతాం గాక. ప్రియులారా, దయచేసి మీ అందరి విషయంలో నాకు ఒక ప్యాషన్ ఉన్నది. నేను ఇప్పుడు అపోస్తలుగా దేవుని చేత పిలువబడ్డాను. అనేకులకు అంటే ప్రపంచ ప్రజలకు సువార్త అందించడం, ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని బలపరచడం నా వంతుగా. ప్రపంచ క్రైస్తవ సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డ ఎడల నాకు ఒక ప్యాషన్. వారందరూ దేవుని ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా నిలబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, ఆయన రాజ్యం వచ్చినప్పుడు వీరే నా అతిశయ కిరీటం అని అపోస్తలుడైన పౌలు ఎలాగైతే ఆశించాడో అలాంటి ఆశయం కలిగిన వ్యక్తిని. కాబట్టి నిర్దోషంగా, నిందరహితంగా, నిస్వార్థంగా నేను వాక్యం అందిస్తూ బలపరుస్తుంటాను. ఇది నేను కలిగి ఉన్న భారం. థ్యాంక్ యూ అనండాల్. ఈ కొద్ది మాటలు ప్రభు మనం ఇంటిలో దీవించునుగాక. ఈ మాటలన్నీ మనము స్వీకరించి ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందంగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఈ ప్రభు చాలా ఉన్నతమైన వాడు. మరి వ్యవసాయకుడు నా తండ్రి అన్నాడు కదా, కాబట్టి ఫలించని తీగను ఆయన తీసేస్తాడంట. యేసుక్రీస్తు పాపం ముట్టుకోడండి, ఏం చేయడు, మంచోడు కదా, మనం ప్రేమిస్తుంటాడు, మన పట్ల దయ కలిగి ఉన్నాడు కాబట్టి మనం తృణీకరిస్తాం కదా, తప్పండి. దయ కలిగి ఉన్నవాడు కరెక్టే, కానీ తండ్రి వ్యవసాయకుడు, ఆయన తీసేస్తాడు. మునుపు పూర్వకాలంలో లోకం మీద పాపాలు విస్తరించినప్పుడు మరి ఏం చేశాడు? సొదొమ గొమొర్రాని కాల్చివేశాడు అగ్నిగంధకాలతో. నోవహు కాలంలోనైతే నీటితో ముంచివేశాడు సమస్తాన్ని. అలాంటి సామర్థ్యం కలిగిన దేవుడు మానవులను నాశనం చేయడానికి, లేకపోతే అగ్ని పంపించి నీళ్ళను పంపించి నాశనం చేయొచ్చు, తుడిచివేయచ్చు. కానీ అలా చేయకుండా తన క్రీస్తును పంపించి కృపను కుమ్మరించాడు, కృప అనే వర్షంను కుమ్మరించాడు, కృప అనే పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించాడు, క్రీస్తు అనే వర్షంను కుమ్మరించాడు, కృపా వర్షం. బాబా, ఎంత వండర్ఫుల్ గాడ్. డోంట్ మిస్ అండ్ ప్లీజ్, మీరు ఎవరైనా కానీ క్రీస్తులో జీవం ఉంది, క్రీస్తులో నిత్య జీవం ఉంది. ఆయన యుద్ధకు రండి. ఆయన చేసిన ప్రాణత్యాగం వల్ల, ఆయన కాచిన రక్తం వల్ల, ఆయన పొందిన సజీవత్వం వల్ల మనకు నిత్య జీవం ఉంటుంది. ఇవన్నీ మీరు అంగీకరించి మీరు అనుభవించి దేవుని రాజ్యం చేరాలని ఇష్టపడుతున్నాను. ఏ మానవుడు తనకు తానుగా నిత్య జీవం చేరలేడు. నిత్య జీవం చేరకపోతే పోయే ప్లేసు నిత్య నరకం. కాబట్టి నిత్య నరకానికి అర్హమైన జీవితం కలిగిన మానవుడు తనకు తానుగా నిత్య జీవం పొందలేడు కనుక, అటువంటి అంటే నిత్య నరకానికి అర్హమైన మానవుడు నిత్య జీవానికి అర్హమవట కొరకైనటువంటి అర్హత, యోగ్యత క్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల వలన కలిగిన విశ్వాసమును మనం అనుసరించడం వలన మనకి నిత్య జీవం కలుగుతుంది. కనుక దయచేసి దేవుడు ఏర్పరిచిన ఈ యొక్క ఉద్దేశమును, ఈ మార్గమును, ఈ పద్ధతిని, ఈ విశ్వాసమును అనుసరించి మిమ్మును మీరు మీ జీవితాలని కాపాడుకొని నరకం నుంచి తప్పించుకొని దేవుని రాజ్యం చేరాలని ఆశిస్తూ యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభములు, వందనములు ప్రకటిస్తూ దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. లోకంలో ఎన్నో సిద్ధాంతాలు ఉంటాయి, ఎన్నో ఇజాలు ఉంటాయి. అవి కాదు, దేవుడు చెప్పిన మార్గంలో, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మన ఇజాలు ఉన్నాయా లేవో చూసుకొని ఆ మాటల ప్రకారమే మనం జీవించుదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప మనం అందరి మీద ఉండనుగాక. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారి నుండి, ఆయన సింహాసనం ఎదుటిన్న 7 ఆత్మల నుండి,
నమ్మకమైన సాక్షి, మృతుల్లోండి ఆది సంబుతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తునుడి కృపయు సమాధానం కూడిన మనకు సార్వత్రిక సంఘానికి సదాకాలం తోడేండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.